హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ గోపి. ఇప్పుడు నేనైతే కూలీ మూవీ చూసొచ్చానండి. ఇంకా నా పాయింట్ ఆఫ్ వ్యూలో మూవీ రివ్యూ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. ఇప్పుడు మీరు చూసిన థియేటర్ అయితే యూకే సినీప్లెక్స్. ఇదైతే మనకి నాచారం సిగ్నల్ నుండి మనం హబ్సిగూడ వెళ్ళే వైపు అయితే వస్తుంది. సో ఇక్కడైతే మొత్తం ఇది రీసెంట్గా రెనోవేట్ చేశాడు. ఇంకా థియేటర్ అయితే చాలా బాగానే అనిపించింది. స్క్రీన్స్ కానీ సౌండ్ కానీ చాలా బాగా అనిపించింది. మొత్తం 4 or 5 స్క్రీన్స్ ఉన్నాయి. ఇంకా కూలీ మూవీకి వచ్చేసరికి ఇదైతే బయట చూస్తున్నాం కదా, ఇప్పుడు ప్రజెంట్ అయితే చాలా హైప్ ఉంది. ఫుల్ స్కై హైప్లో నడుస్తుంది మూవీకి అయితే. ఒక పక్కనేమో వార్ 2, ఒక పక్కనేమో కూలీ. సో చాలా హైప్ ఉంది. ఇంక ఇదైతే ఎల్సీయూ కనెక్టెడా కాదా అని చెప్పేసి మెయిన్ క్వశ్చన్ అందరికీ. సో నిన్నైతే మనకి లోకేష్ కనకరాజు గారు ఒక ట్వీట్ అయితే చేశారు. ఇంకా దీనికి ఎల్సీయూ కనెక్షన్ అంటే లియో కానీ, విక్రమ్ కానీ, ఖైదీ ఈ మూవీస్కి కానీ, ఈ కూలీకి కానీ ఎలాంటి లింక్ అయితే లేదు అని చెప్పి ఆయన ఒక ట్వీట్ అయితే చేశారు. సో బేసిక్గా బయట కూడా అదే ఎల్సీయూ కనెక్షన్ వల్లే ఎక్కువ హైప్ అయితే ఉంది మూవీకి. సో నేనైతే స్పాయిలర్స్ అయితే ఏమీ షేర్ చేయను. ఇంకా మూవీ రివ్యూలోకి వచ్చేసరికి అయితే మనకి ఇది ఎల్సీయూ కనెక్షన్ అయితే ఆయన కాదు అని చెప్పారు కదా. ఇంకా మీరైతే ఆ ఎల్సీయూ అనే హైప్తో అయితే మూవీకి వెళ్తే కనుక డిసప్పాయింట్ అయితే అవుతారు. సో ఆయన చెప్పినట్లే ట్వీట్ ప్రకారం ఇది ఎల్సీయూ కనెక్షన్ అయితే కాదు. సో ఇదైతే ఒక స్టాండర్డ్ మూవీ. ఈ మూవీలో ఫస్ట్ ప్లస్ పాయింట్ ఏదైనా ఉందంటే అది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. సో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ప్లస్ 1 or 2 సాంగ్స్ వస్తాయి. అవి ఇంకా అనిరుద్ధ్ మ్యూజిక్ అయితే ఎక్సలెంట్గా ఉంది. సో ఆయనదే ఫస్ట్ అని చెప్పుకోవచ్చు. ఇదైతే ఇంకా యాక్షన్ మూవీ. ఇంకా మనకైతే ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగా అనిపించింది నాకు. ఒక ఎక్స్పెక్టేషన్తో ఏదో జరుగుతుంది, సెకండ్ హాఫ్లో ఏదో ఉంటుంది అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో మన ఫస్ట్ హాఫ్ బాగా అనిపిస్తూ ఉంటుంది. కొంచెం బాగా ఎంటర్టైన్ అయితే అవుతాం. ఇంకా సెకండ్ హాఫ్కి వచ్చేసరికి మనం ఎక్స్పెక్ట్ చేసిందంతా అక్కడ మారిపోద్ది. అక్కడ మొత్తం ఇంకా యాక్షన్ తప్ప మనకైతే వేరే ఏమీ స్టోరీ కానీ లేకపోతే ఇంకా డీప్ వెళ్ళడం అయితే ఉండదు. ఇంకా జనరల్గా రజనీకాంత్ మూవీ అన్నట్లు జైలర్ పాయింట్ ఆఫ్ వ్యూలో అక్కడక్కడ కొన్ని క్యామియోస్ రావడము, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్తూ ఉంటుంది తప్ప ఇంకా సెకండ్ హాఫ్ స్టోరీని కానీ తీసుకెళ్లే విధానం అయితే నాకు నచ్చలేదు. ఇంకా మనకైతే రజనీకాంత్ గారికి ఇది 50 years అయిందండి ఈ ఇండస్ట్రీలోకి వచ్చి. ఇంకా మనకి రజనీకాంత్ గారు ఫ్లాష్ బ్యాక్ ఒకటి ఉంటుంది. సో ఇంటర్వెల్ బ్యాంగ్ చాలా హై ఉంటుంది అని చెప్పేసి లోకేష్ కనకరాజు గారు అయితే ట్వీట్ చేశారు కదా. సో మనకి మరీ అంత హెవీ హై అనిపించకపోయినా ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే బాగానే అనిపిస్తుంది. ఇంకా నాగార్జున గారి యాక్టింగ్ అయితే ఆయన విలన్గా బాగానే చేశారు కానీ మనకు అంత ఇంపాక్ట్ అయితే అనిపించదు. ఒక పక్కనేమో సౌబిన్ గారు అయితే ఫుల్ ఆయన ఇంపాక్ట్ ఎక్కువ కనిపిస్తుంది. ఆయనకి ఇచ్చిన రోల్ కూడా చాలా లెంతీ రోలు. ఇంకా అలాగే పూజా హెగ్డే సాంగ్ అయితే చాలా బాగుందండి. ఇంకా అమీర్ ఖాన్ గారు రోల్ వచ్చేసరికి మనకైతే ఒక క్యామియో లాగా వస్తుంది. సో ఆయన లుక్స్ అయితే బాగున్నాయి. శృతి హాసన్ గారికి కూడా ఈ మూవీలో ఎక్కువసేపే లెంత్ ఉంటుంది. తన స్క్రీన్ ప్రెజెన్స్ కూడా ఎక్కువసేపే ఉంటుంది. నాకైతే ఈ మూవీ ఇంకా ఓవరాల్గా 1 time వాచ్ అనిపించింది.